ఫ్యాక్ట్ నెంబర్ 1. జనరల్గా ఇండియాలో మనం యూజ్ చేసే వైఫై ఇంటర్నెట్ స్పీడ్ 200 Mbps కంటే ఎక్కువగా ఉండదు. కానీ నాసాలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. యూఎస్లో యావరేజ్గా ఇంటర్నెట్ డౌన్లోడ్ 289 MB/s ఉంటుంది. నార్మల్గా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ FCC ప్రకారం 100 Mbps స్పీడ్ ఉంటే దాన్ని ఫాస్ట్ ఇంటర్నెట్ అని అంటారు. నాసాలో పీక్ ఇంటర్నెట్ స్పీడ్ 91 GB/s ఉంటుంది. అంటే అది మన ఇళ్లల్లో ఉండే వైఫైకి వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే దాదాపు 900 టైమ్స్ ఎక్కువ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఫోన్లో ఒక మూవీ డౌన్లోడ్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. కానీ అదే నాసా దగ్గర ఉన్న స్పీడ్తో జస్ట్ ఒక్క సెకండ్లోనే మీరు 50 మూవీస్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోగలరు. అంటే మీరు ఒక పెద్ద గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 5 మినిట్స్ టైం పడుతుంది అనుకుందాం. అదే నాసా స్పీడ్తో అయితే సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. చాలామంది నాసాకి ఈ స్పీడ్ ఎప్పుడు ఉంటుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ 91 GB అనేది ఒక డెమో, అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో సాధించిన స్పీడ్. 2013లో డెన్వర్లో జరిగిన SC13 ఈవెంట్లో నాసా ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ సమయంలో ESNet అంటే ఎనర్జీ సైన్సెస్ నెట్వర్క్ అనే ఒక హై స్పీడ్ కంప్యూటర్ నెట్వర్క్ని వాడారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒకే సర్వర్ పేర్ మధ్య డిస్క్ టు డిస్క్ ఫైల్ ట్రాన్స్ఫర్ రేట్ 91 GB కంటే ఎక్కువ రికార్డ్ అయింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, నాసాకి ఇంత స్పీడ్ ఎందుకు అవసరమని. నాసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ మిషన్స్ అండ్ శాటిలైట్స్ నుంచి భూమికి భారీ స్థాయిలో డేటా పంపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రోజుకి నియర్లీ 235 GB సైన్స్ డేటాని పంపిస్తూ ఉంటుంది. ఈ డేటాని ప్రాసెస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులకి అందించడానికి సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అవసరమవుతుంది. ఇలాంటి మిషన్స్ ఎక్కువ డేటాని పంపిస్తాయి. కాబట్టి నాసా వాళ్ళు పాత X బ్యాండ్ ఫ్రీక్వెన్సీ నుంచి కొత్త KA బ్యాండ్కి మారారు. ఎందుకంటే KA బ్యాండ్లోనే ఎక్కువ డేటా రేట్స్ సాధ్యమవుతాయి. ఈ డేటా ట్రాన్స్మిషన్ కోసం వాళ్ళు డీప్ సైన్స్ నెట్వర్క్ని కూడా అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ 91 GB స్పీడ్ మన ఇళ్లలోకి ఎప్పుడు వస్తుంది అని. ప్రెజెంట్ ఇది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే నాసా వాడే ఆప్టికల్ నెట్వర్కింగ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అది సాధారణ ప్రజల కోసం కాదు. నాసా రోజు వాడే నెట్వర్క్ విషయానికి వస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కారణంగా చాలా వరకు 10 Gbps పీరింగ్ పాయింట్కే పరిమితం అవుతుంది. మనకు ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్న వేగవంతమైన కనెక్షన్స్లో గిగాబైట్స్ ఇంటర్నెట్ ఒకటి. ఇది కూడా మన దేశంలో కొన్ని ప్రాంతంలోనే అందుబాటులో ఉంది. జనరల్గా 300 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే అది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. గేమ్స్, OTT, ఆన్లైన్ క్లాసెసెస్, స్ట్రీమింగ్కి ఈ స్పీడ్ మోర్ దాన్ ఎనఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనందరికీ తెలుసు, స్నేక్స్ ఎవ్రీ మంత్ ఒకసారి వాటి స్కిన్ని చేంజ్ చేసుకుంటాయి అని. ఈ ప్రాసెస్ని మనం షెడ్ ఆర్ టర్న్ ఓవర్ అని అంటాం. కానీ మీకు తెలుసా, మన బాడీలో కూడా ఇలాంటిదే ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మన బాడీలో లార్జ్ ఆర్గన్ అయినా మన స్కిన్ నాన్ స్టాప్గా రిన్యూ అవుతూనే ఉంటుంది. అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన స్కిన్ ప్రతి అవర్కి అరౌండ్ 6 lakh స్కిన్ పార్టికల్స్ని షెడ్ చేస్తూనే ఉంటుంది. అంటే మీరు ఈ వీడియో చూసే లోపే మీ బాడీ ఆల్రెడీ కొన్ని వేల స్కిన్ ఫ్లేక్స్ రిలీజ్ చేసే ఉంటుంది. ఒక ఇయర్లో మనం అరౌండ్ 4 kilos ఆఫ్ స్కిన్ సెల్స్ని లాస్ అవుతాం. అయితే ఇవి ఎక్కడికి పోతాయి అని మీకు డౌట్ రావచ్చు. మన ఇళ్లలో ఉండే ఫర్నిచర్ మీద, ఫ్యాన్ బ్లేడ్స్ మీద సెటిల్ అయ్యే డస్ట్ పార్టికల్స్లో పెద్ద భాగం యాక్చువల్లీ మన స్కిన్ ఫ్లేక్సే. అంటే మనం క్లీన్ చేస్తున్న డస్టుల్లో కొంత పోర్షన్ మన నుండే వస్తుందన్నమాట. ఇదంతా ఒక న్యాచురల్ స్కిన్ రెన్యువల్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది. మన స్కిన్ ఔటర్ లేయర్ అయిన స్టార్టమ్ కర్నియం డెడ్ సెల్స్తో ఉంటుంది. న్యూ స్కిన్ సెల్స్ అండర్నీత్ లేయర్ నుండి కొత్తగా తయారవుతూ పైకి పుష్ అవుతాయి. ఈ ప్రాసెస్ని డిస్కాంబినేషన్ అని అంటారు. ఈ షెడ్డింగ్ వల్లే డ్యామేజ్డ్ సెల్స్ తొలగిపోతాయి, కొత్త హెల్తీ సెల్స్ బయటకు వస్తాయి. దాంతో స్కిన్ సాఫ్ట్గా మరియు ఫ్రెష్గా ఉంటుంది. బేబీస్లో ఈ స్కిన్ టర్న్ ఓవర్ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ షెడ్డింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. అదే రీజన్ స్మాల్ కిడ్స్ స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంది. అడల్ట్స్లో మాత్రం టర్న్ ఓవర్ స్లో అవుతుంది. కాబట్టి ఏజింగ్ సైన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సైంటిస్టుల ఎస్టిమేషన్ ప్రకారం మన జీవిత కాలంలో మొత్తం అరౌండ్ 18 kilos ఆఫ్ స్కిన్ని మనం లాస్ అవుతాం అన్నమాట. అంటే లైఫ్ టైంలో మనం లిటరల్లీ మన బాడీ వెయిట్లో పెద్ద భాగం లాస్ అవుతాం అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం సాధారణంగా 2 మెటల్స్ని అటాచ్ చేయడానికి ఆ మెటల్స్కి వెల్డింగ్ చేస్తాము. ఈ ప్రాసెస్లో మనం ఆ మెటల్స్ని ఎక్స్ట్రీమ్ హీట్తో మెల్ట్ చేస్తాము. కానీ స్పేస్లో ఇది న్యాచురల్గానే జరుగుతుంది. దీన్ని కోల్డ్ వెల్డింగ్ అని అంటారు. ఇది ఒక సాలిడ్ స్టేట్ వెల్డింగ్ ప్రాసెస్. అంటే మెటల్స్ను మెల్ట్ చేయకుండానే అవి ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. ఇది ఎలా జరుగుతుందంటే, 2 క్లీన్ మెటల్ సర్ఫేస్ను వాక్యూమ్లో గట్టిగా ప్రెస్ చేస్తే వాటి మధ్య ఉండే దూరం నానోమీటర్స్ లెవెల్కి తగ్గిపోతుంది. అప్పుడు 2 మెటల్స్లోని ఆటమ్స్ ఒకదానితో ఒకటి జంప్ అయ్యి బాండ్ ఫామ్ అయ్యి ఒక కంటిన్యూస్ హోమోజీనియస్ మెటల్ సర్ఫేస్ లాగా మారిపోతాయి. కానీ ఈ ప్రాసెస్
భూమి మీద ఎందుకు జరగదంటే దానికి కారణం మన అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్. ప్రతి మెటల్ ఒక థిన్ ఆక్సైడ్ లేయర్ ని ఫామ్ చేస్తుంది. అది మెటల్ ఆటమ్స్ డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి రాకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. స్పేస్ లో హై వాక్యూమ్ అండ్ ఎలాంటి ఆక్సిజన్ ఉండదు. చిన్న వైబ్రేషన్, ఫ్రిక్షన్ లేదా మైక్రోమిట్రేట్ ఇంపాక్ట్ వల్ల మెటల్స్ పై ఉండే ఈ ఆక్సైడ్ లేయర్ పోయిందంటే చాలు, రెండు మెటల్ సర్ఫేస్ ఒకదానితో ఒకటి తగిలి బిల్డింగ్ అయిపోతాయి. ఇది స్పేస్ క్రాఫ్ట్స్ కి ఒక బిగ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం గిలియో స్పేస్ క్రాఫ్ట్ లో కూడా జరిగింది. 1991 లో దాని హై గెయిన్ యాంటీనా ప్రాపర్లీ ఓపెన్ కాలేదు. లాంచింగ్ టైంలో వచ్చిన వైబ్రేషన్స్ వల్ల యాంటీనా పైన ఉండే ఆక్సైడ్ లేయర్ తొలగిపోవడం వల్ల మెటల్ పార్ట్స్ డైరెక్ట్ గా తగిలి బిల్డింగ్ అయిపోయాయి. యాంటీనా జామ్ అయిపోయింది. దీనివల్ల కమ్యూనికేషన్ లో పెద్ద ఇష్యూ వచ్చింది. మెటల్ టు మెటల్ కాంటాక్ట్ తగ్గించడానికి పాలిమర్స్, సెరామిక్స్, టెఫ్లాన్ కోటింగ్ లాంటివి స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేసేటప్పుడు వాడతారు. ఇవి ఒక ఇన్సులేటింగ్ లేయర్ లాగా మెటల్ ని సెపరేట్ చేస్తాయి. ఇంకా ఈఎస్ నెట్, నాసాస్ డీప్ స్పేస్ నెట్వర్క్ వంటి హై ప్రీషియస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ మెయింటెనెన్స్ లో కూడా ఈ కోల్డ్ వెల్డింగ్ ఎఫెక్ట్ ఒక బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే కనెక్టర్స్ రిపీటెడ్ వాక్యూమ్ ఎక్స్పోజ్ వల్ల స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సైంటిస్టులు ఈ ఎఫెక్ట్ ను పాజిటివ్ గా యూజ్ చేసుకుంటున్నారు. స్పేస్ లో ఉండే మైక్రో మిటరాయిడ్స్ వచ్చి ఢీ కొట్టినప్పుడు స్పేస్ క్రాఫ్ట్స్ కి హోల్ పడతాయి. వాటిని సీల్ చేయడానికి ఈ కోల్డ్ వెల్డింగ్ బేస్డ్ రిపేర్ ప్యాచెస్ ని యూజ్ చేస్తారు. దీన్ని ఫ్యూచర్ మిషన్స్ రిపేర్ లో కూడా యూజ్ చేయాలని నాసా లాంటి ఏజెన్సీస్ ట్రై చేస్తున్నాయి. ఈ కోల్డ్ వెల్డింగ్ ని మన ఎర్త్ మీద కూడా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో మైక్రో కనెక్టర్స్ అండ్ వైర్ బాండింగ్ లో కూడా వాడతారు. ఎక్స్ప్లోజన్ రిస్క్ ఉండదనే కారణంగా అండర్ గ్రౌండ్ కేబుల్ జాయింట్స్ లో కోల్డ్ వెల్డింగ్ ఒక సేఫ్ ఆప్షన్. చివరిగా చెప్పాలంటే స్పేస్ లో కోల్డ్ వెల్డింగ్ అనేది సైన్స్ లో ఒక హిడెన్ విలన్ లాంటిది. మన భూమిపై అది హార్డ్లీ పాసిబుల్, కానీ వాక్యూమ్ లో అది నేచురల్ ఫినామినా. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది అని? చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఎవరెస్ట్ టాప్ లో ఉన్న దాన్ని కొలిచే పద్ధతిని బట్టి ప్రపంచంలో టాప్ పొజిషన్ దానికి ఖచ్చితంగా దక్కదు. ప్రపంచంలో ఎత్తైన పర్వతం టాలెస్ట్ ఫ్రమ్ బేస్ టు పీక్ ఎవరెస్ట్ కాదు. అది అమెరికా దేశంలోని హవాయి దీవుల్లో ఉన్న మొనాకియా పర్వతం. దీని ఎత్తు 10,205 మీటర్లు, అంటే ఎవరెస్ట్ కంటే దాదాపు 1.4 కిలోమీటర్స్ ఎక్కువ. మౌనాకియా పర్వతం అనేది ఒక స్లీపింగ్ వాల్కనో. దీని విజిబిలిటీ హైట్ సముద్ర మట్టానికి పైన కేవలం 4,205 మీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే భూమిపై నుంచి చూస్తే ఇది ఎవరెస్ట్ కంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ అసలు సీక్రెట్ దాని బేస్ లో దాగి ఉంది. దీని బేస్ సముద్రపు అడుగున సుమారు 5,500 నుండి 6,000 మీటర్ల డెప్త్ లో ఉంటుంది. మౌనాకియా ఒక షీల్డింగ్ వాల్కనో, అంటే లావా పొరలు వెళ్లి కూల్ అవుతూ దశల వారీగా బుల్లైన ఒక పెద్ద పర్వతం. సముద్రం కింద నుండి లావా పొరలు పేరుకుపోయి లక్షల ఏళ్లలో పైకి వచ్చి ఈ పర్వతం రూపుదిద్దుకుంది. అందుకే ఇది బేస్ టు పీక్ లో లాంగెస్ట్ టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఒక మనిషి హైట్ ని తల నుండి పాదం వరకు కొలుస్తాం కదా, అలాగే ఈ పర్వతాన్ని దాని యాక్చువల్ బేస్ సముద్రపు నేల నుండి కొలిచారు. కాబట్టి టెక్నికల్లీ మౌనాకియా ఇస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే భూమి కోర్ నుండి అత్యంత ఎత్తైన పర్వతం ఏది అని అడిగితే ఆన్సర్ ఎవరెస్ట్ కాదు, మౌనాకియా కాదు, అది మౌంట్ చింబోరాజో. ఇది ఈక్వెడార్ దేశంలోని అండీస్ మౌంటైన్ రేంజ్ లో ఉంది. దీని హైట్ సముద్ర మట్టానికి పైన 6,268 మీటర్లు మాత్రమే, అంటే ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. భూమి పర్ఫెక్ట్లీ రౌండ్ కాదు, కొంచెం ఫుల్ బెల్లీ ఉన్న స్పిన్నింగ్ డిస్క్ లాగా ఉంటుంది. మన ఎర్త్ తన యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర కొంచెం ఉబ్బినట్లుగా ఉంటుంది. చిబోరాజో ఆ భూమధ్య రేఖకి కేవలం 1 డిగ్రీ సౌత్ లో ఉంటుంది. అందుకే ఎర్త్ కోర్ నుండి మెజర్ చేస్తే దీని పీక్ హైట్ ఎవరెస్ట్ కంటే 2,072 మీటర్లు ఎక్కువ. మనం కొలిచే పద్ధతిని బట్టి ఏది వరల్డ్స్ టాలెస్ట్ అనేది మారిపోతుంది. ఒక్క మెజర్మెంట్ లో వరల్డ్స్ టాలెస్ట్ మౌంటైన్ ఏది అనేది నిర్ణయించడం అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనమందరం ఎర్త్ మీద మోషన్ లేకుండా ఒకే చోట కూర్చొని ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ నిజానికి మనమందరము మనకు తెలియకుండానే ఒక భయంకరమైన స్పీడ్ తో మూవ్ అవుతూనే ఉన్నాం. మన ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఉన్న వాళ్ళు రోజుకి నియర్లీ 40,000 కిలోమీటర్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటారు. ఇది రొటేషన్ మాత్రమే. కానీ మెయిన్ స్టోరీ ఇంకా ఉంది. ఎర్త్ సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. దీన్ని రెవల్యూషన్ అని అంటాం. ఎర్త్ టు సన్ డిస్టెన్స్ యావరేజ్ గా 149.6 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్త్ కి సన్ చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 365 డేస్ పడుతుంది. ఈ టైంలో ఎర్త్ నియర్లీ 940 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. గంటకి 1,07,000 కిలోమీటర్లు, అంటే సెకండ్ కి 29.78 కిలోమీటర్ స్పీడ్ తో మన ఎర్త్ సన్ చుట్టూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 87 టైమ్స్ ఎక్కువ. ఈ స్పీడ్ లో మనం కేవలం 4 గంటల్లోనే మూన్ కి రీచ్ అవ్వచ్చు. మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా మన మిల్కీవే గ్యాలక్సీ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఈ గెలాక్టిక్ స్పీడ్ నియర్లీ 230 మిలియన్ కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే మనం రోజుకి 19 మిలియన్ కిలోమీటర్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాం. మిల్కీవే గ్యాలక్సీ సెంటర్ చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేయడానికి సుమారు 200 మిలియన్ ఇయర్స్ టైం పడుతుంది. దీన్నే మనం గెలాక్టిక్ ఇయర్ అని అంటాం. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన మిల్కీవే గ్యాలక్సీ కూడా స్టాటిక్ కాదు. ఇది లోకల్ గ్రూప్స్ ఆఫ్ గ్యాలక్సీతో కలిసి విగ్రో క్లస్టర్ వైపు సెకండ్కి 603 కిలోమీటర్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా మొత్తం యూనివర్స్ పరంగా చూస్తే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రిఫరెన్స్లో మనం రోజుకి 47 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం. అంత స్పీడ్తో మనం మూవ్ అవుతున్నా కూడా ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్లో 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు లోపల బాల్ పైకి విసిరేస్తే వెనక్కి పడదు. ఎందుకంటే కార్ లోపల కూర్చున్న మనము అండ్ ఆ బాల్ రెండు ఒకే స్పీడ్లో ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఈ ఫినామినాన్ని మనం ఇనర్షియా అని అంటాం. సేమ్ అలానే మనము ఎర్త్తో అటాచ్డ్గా ఉన్నాం. ఎర్త్ రొటేట్ అవుతున్నా, సన్ చుట్టూ తిరుగుతున్నా మనం కూడా దానితో పాటు ఒకే డైరెక్షన్ అండ్ ఒకే స్పీడ్తో మూవ్ అవుతున్నాము. మనకి ఎర్త్కి మధ్య రిలేటివ్ మోషన్ 0. అందుకే మన బ్రెయిన్ కి అది ఫీల్ అవ్వదు. యాక్చువల్లీ మనం సన్ వైపు ఫ్రీ ఫాల్ పడుతున్నాం. అదే రీజన్ స్పేస్ లో ఆస్ట్రోనట్స్ వెయిట్లెస్ గా ఉంటారు. వాళ్ళ మీద గ్రావిటీ ఉన్నా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో పాటు సన్ వైపు పడుతుంటారు. కాబట్టి బరువు లేనట్టే అనిపిస్తుంది. సో మొత్తానికి చెప్పాలంటే మన ఎర్త్ మనల్ని తీసుకొని ఒక రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతుంది. మనం ఏ ఫ్రేమ్ లో చూస్తామో దాని మీద మన స్పీడ్ ఆధారపడి ఉంటుంది. మనం యాక్చువల్ గా ఎవ్రీ సెకండ్ స్పేస్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతున్నాం. కానీ మనకి మాత్రం పీస్ఫుల్ గా కాఫీ తాగుతున్నట్లుగా ఫీల్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన నోస్ మన కళ్ళ ముందు ఉన్నా కూడా దాన్ని మనం చూడలేం. కానీ నిజానికి మన నోస్ మనకి కనిపిస్తుంది. బట్ మన బ్రెయిన్ మన నోస్ ని ఇంటెన్షనల్ గా అవాయిడ్ చేస్తుంది. దీన్ని మనం ఇంటెన్షనల్ బ్లైండ్ అని అంటాం. మనం ఈ క్షణంలో కూడా మన ముక్కుని మనం చూస్తున్నాం, కానీ మన బ్రెయిన్ దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఫిల్టర్ సిస్టమ్ లాంటిది. మన చుట్టూ ఉన్న వరల్డ్ నుంచి మన బ్రెయిన్ కి ప్రతి క్షణం లైట్, సౌండ్, టచ్, స్మెల్, టేస్ట్ లాంటి మిలియన్స్ ఆఫ్ సెన్సరీ ఇన్పుట్స్ డేటా వస్తూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని ప్రాసెస్ చేస్తే మన బ్రెయిన్ స్టక్ అయిపోతుంది. అందుకే మన బ్రెయిన్ మన సర్వైవల్ కి అవసరమయ్యే డేటాను మాత్రమే ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. మన కళ్ళ ముందే మనకి మన ముక్కు కనిపిస్తున్నా కూడా అది విజువల్ ఫీల్డ్ లో కాన్స్టాంట్ డిస్ట్రాక్షన్ అవుతుందని మన బ్రెయిన్ గుర్తించి దాన్ని బ్లర్ చేస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అని డిసైడ్ చేసి విజువల్ ప్రాసెసింగ్ నుంచి మన నోస్ ని స్కిప్ చేస్తుంది. కాబట్టి మన ముక్కు మనకు కనిపించదు. ఈ బ్రెయిన్ ఫిల్టరింగ్ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఒక కన్ను మూసుకొని చూడండి. వెంటనే మనకు మన ముక్కు ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ 2 ఐస్ ఓపెన్ చేస్తే అది మాయమైపోతుంది. ఎందుకంటే 2 కళ్ళ సిగ్నల్స్ కంబైన్ అయ్యి ఆ బ్లైండ్ స్పాట్ ని ఆటోమేటికల్లీ ఫిల్ ఇన్ చేస్తాయి. ఇక ఈ ఫిల్టరింగ్ కి ఒక స్పెషల్ విజన్ ఉంది. దాన్ని హ్యాబిటేషన్ అని అంటారు. అంటే రిపీటెడ్ స్టిమ్యులస్ కి బాడీ హ్యాబిటేట్ అయిపోవడం. ఇలాంటివే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మీరు కొత్తగా రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఒక ఫ్లాట్ లో షిఫ్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లో ట్రైన్ సౌండ్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మన బ్రెయిన్ దాన్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా ట్రీట్ చేస్తుంది. అండ్ మన ఇంట్లో ఉండే వాల్ క్లాక్ టిక్ టిక్ సౌండ్ కూడా స్టార్టింగ్ లో మనకి వినిపిస్తుంది. కానీ తర్వాత మన బ్రెయిన్ దాన్ని అవాయిడ్ చేస్తుంది. కానీ ఎవరైనా క్లాక్ సౌండ్ విను అన్న వెంటనే మన బ్రెయిన్ అటెన్షన్ దానిపై ఫోకస్ అవుతుంది. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన బ్రెయిన్ ఇంత సెలెక్టివ్ అవ్వడం వల్ల ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంది. దాన్నే ఇన్అటెన్షనల్ బ్లైండ్నెస్ అని అంటారు. అంటే మనం ఏదో ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు కళ్ళ ముందే ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ని చూడలేము. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీసెర్చర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంతమంది వ్యక్తుల్ని ఒక బాస్కెట్బాల్ ప్లేయర్స్ బాల్ పాస్ చేసుకుంటున్న వీడియో చూపించి అందులో ఎన్ని పాసెస్ అయ్యాయో కౌంట్ చేయమన్నారు. వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో కౌంట్ చేస్తున్నప్పుడు మధ్యలో గొర్రెల్లా సూట్ వేసుకున్న మనిషి కెమెరా ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. షాకింగ్లీ సగం మంది దాన్ని నోటీస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ పూర్తిగా కౌంటింగ్ మీదే ఉంది. ఇదే ప్రాబ్లం మన రియల్ లైఫ్ లో కూడా డేంజరస్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతుంటే మన మెంటల్ ప్రాసెసింగ్ పవర్ లో హాఫ్ ఆల్రెడీ కాన్వర్జేషన్ లో తీసుకుంటుంది. అప్పుడు రోడ్డు మీద సడన్ గా ఏదైనా ఒక వెహికల్ వస్తే అది మనకి కనిపించదు. ఇక ఈ మొత్తం అటెన్షన్ ఫిల్టరింగ్ సిస్టాన్ని మన బ్రెయిన్ లోని న్యూరల్ సర్క్యూట్స్ హ్యాండిల్ చేస్తాయి. ఇవే ఏ విజువల్ ఇన్పుట్ ఇంపార్టెంటో ఏది ఇగ్నోర్ చేయాలో డిసైడ్ చేస్తాయి. ఈ ఫిల్టర్స్ లేకపోతే మన బ్రెయిన్ కి ఓవర్లోడ్ వచ్చి మనం నార్మల్ గా ఫంక్షన్ చేయలేము. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన అంతరిక్షంలో కనిపించే మూన్ కంటే మన ఎర్త్ మీద ఉన్న ఒక కంట్రీ వెడల్పు చాలా పెద్దది. ఆ కంట్రీ పేరు ఆస్ట్రేలియా. ఇది మన ఇండియాకి సౌత్ లో అండ్ సౌత్ పోల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆస్ట్రేలియా యొక్క ఈస్ట్ నుంచి వెస్ట్ మొత్తం వెడల్పు ఎంత ఉంటుందంటే దాదాపు 4000 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మన ఎర్త్ డయామీటర్ కేవలం 3474 కిలోమీటర్స్ మాత్రమే. అంటే ఆస్ట్రేలియా చంద్రుడి కంటే ఏకంగా
526 కిలోమీటర్స్ ఎక్కువ వెడల్పుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి బ్రిస్బనే దాకా డైరెక్ట్ ఫ్లైట్ లో వెళ్లాలంటే దాదాపు 3600 కిలోమీటర్స్ ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ వైడ్ స్పాన్ వల్లే ఆస్ట్రేలియా చంద్రుడు కంటే వెడల్పుగా ఉంటుంది. అయితే మీ అందరికీ ఒక కామన్ డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే చంద్రుడు మనకి పెద్దగా కనిపిస్తాడు, కానీ ఆస్ట్రేలియా ఎందుకు చిన్నగా కనిపిస్తుంది అని. చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు, అందుకే మన కళ్ళకు పెద్దగా కనిపిస్తాడు. కానీ డిస్టెన్స్ పెరిగితే సైజ్ పర్సెప్షన్ తగ్గుతుంది. దీనినే యాంగులర్ సైజ్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ కంపారిజన్ కేవలం డయామీటర్ విషయంలో మాత్రమే కాదు, మొత్తం సర్ఫేస్ ఏరియా తీసుకుంటే చంద్రుడు అసలు ఒక జైంట్. చంద్రుడి సర్ఫేస్ ఏరియా దాదాపుగా 38 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఆస్ట్రేలియాది కేవలం 7.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే టోటల్ సైజులో చంద్రుడు సైజ్ ఇంకా మ్యాసివ్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. లోతైన సముద్రంలో ఒక వింతైన క్రియేచర్ ఉంది. దాని ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ గురించి మీకు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ క్రియేచర్ పేరు స్టార్ ఫిష్. పేరులో ఫిష్ ఉన్నా కూడా అది ఫిష్ కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సైంటిఫికల్లీ మనం ఒక క్రియేచర్ ని ఫిష్ అని పిలవాలంటే వాటికి గిల్స్ ఉండాలి, కానీ స్టార్ ఫిష్ కి ఎలాంటి గిల్స్ లేవు. స్టార్ ఫిష్ ఎచినోడెర్మటా అనే గ్రూప్ లోకి వస్తుంది, అంటే స్పిన్నింగ్ స్కిన్ అని అర్థం. సీ యూచిన్స్, సీ కుకుంబర్స్ ఇవన్నీ దీని కజిన్స్ లాంటివి. ఈ చిన్న సీ క్రియేచర్ కి బ్రెయిన్, బ్లడ్ లాంటివి ఏవి ఉండవు, అయినా కూడా ఓషన్ లో సూపర్ గా సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు మనందరికీ ఒక కామన్ డౌట్ వచ్చే ఉంటుంది, బ్రెయిన్ లేకుండా ఇది ఎలా సర్వైవ్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఆక్సిజన్ ని ఎలా సప్లై చేస్తుంది అని. స్టార్ ఫిష్ శరీరంలో మనలాగా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండదు. దానికి బదులు ఒక వాటర్ వెస్కులరీ సిస్టమ్ ఉంటుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇది సీ వాటర్ తో నడిచే హైడ్రాలిక్ సిస్టమ్ లాంటిది. దీని బాడీలో మాడ్రేపోరిట్ అనే చిన్న రౌండ్ వాల్వ్ ఉంటుంది. అది సీ వాటర్ ని లోపలికి ఫిల్టర్ చేసి పంపిస్తుంది. ఆ నీరు స్టోన్ కెనాల్ అండ్ రింగ్ కెనాల్స్ ద్వారా మొత్తం బాడీకి వెళ్తుంది. ఇలా సీ వాటర్ సర్క్యులేషన్ ద్వారా స్టార్ ఫిష్ బాడీలోని అన్ని పార్ట్స్ కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ సప్లై అవుతాయి. అంటే సీ వాటర్ దీనికి బ్లడ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ గురించి చెప్పాలంటే దీని దగ్గర మనలాగా సెంట్రలైజ్డ్ బ్రెయిన్ ఉండదు, కానీ దీని దగ్గర డిస్ట్రిబ్యూటెడ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దీని మౌత్ చుట్టూ నర్వ్ రింగ్ ఉంటుంది. దాని నుంచి ప్రతి ఆర్మ్ లోకి రేడియల్ నర్వ్స్ వెళ్తాయి. అలా ప్రతి ఆర్మ్ కి ఓన్ మినీ కంట్రోల్ సెంటర్ లాంటిది ఉంటుంది. ఒక ఆర్మ్ ఏదైనా టచ్, లైట్ లేదా స్మెల్ డిటెక్ట్ చేస్తే వెంటనే అక్కడే ఒక లోకల్ రియాక్షన్ జరుగుతుంది. ఇది వైబ్రేషన్స్, లోకల్ సిగ్నల్స్ ద్వారా మన బ్రెయిన్ లో ఉండే ఆర్గన్స్ తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే ప్రతి ఆర్మ్ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది అండ్ మొత్తం బాడీ ఒకే రిథమ్ లో మూవ్ అవుతుంది. దీని కోఆర్డినేషన్ మన బ్రెయిన్ కి కూడా ఇన్స్పిరేషన్ లాంటిది. అండ్ దీనికి డెడ్ పూల్ మూవీలో హీరో లాగా రీజనరేషన్ అనే ఒక సూపర్ పవర్ కూడా ఉంది. ఒక ఆర్మ్ కట్ అయినా కూడా అది తిరిగి ఫుల్లీ రీజనరేట్ అవుతుంది. కొన్ని స్పీసెస్ లో అయితే ఒక ఆర్మ్ నుంచి పూర్తి స్టార్ ఫిష్ మళ్ళీ గ్రో అవుతుంది. సైంటిస్టులు దీని రీజనరేషన్ ప్రాసెస్ ని యూజ్ చేసి హ్యూమన్ నర్వ్ హీలింగ్ ట్రీట్మెంట్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వండర్ ఏంటంటే దీనికి ఐస్ కూడా ఉంటాయి, కానీ అవి మనలాగా కాకుండా ప్రతి ఆర్మ్ చివర చిన్న ఐ స్పాట్ ఉంటుంది. అవి లైట్, డార్క్ ని సెన్స్ చేస్తాయి, కానీ క్లియర్ ఇమేజ్ కనిపించదు. ఇవి ఎన్విరాన్మెంట్ ని సెన్స్ చేసి వేటని పట్టుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. జనరల్ గా మనమందరం వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఏది అంటే ఏంజల్ వాటర్ ఫాల్స్ అని అనుకుంటాం. కానీ నిజానికి ఏంజల్ వాటర్ ఫాల్స్ వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ కాదు. నిజం చెప్పాలంటే భూమి మీద అతిపెద్ద వాటర్ ఫాల్ ఏది అంటే అది గ్రీన్లాండ్ అండ్ ఐస్లాండ్ మధ్యలో ఉండే డెన్మార్క్ స్ట్రైట్ ఓవర్ఫ్లో. ఈ వాటర్ ఫాల్స్ మన కళ్ళకు కనిపించదు, ఎందుకంటే ఇది సముద్రం లోపల ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఎంత పెద్దగా ఉంటుందంటే భూమి మీద ఉండే అతిపెద్ద కంటిన్యూస్ వాటర్ ఫాల్ అయిన ఏంజల్స్ వాటర్ ఫాల్ కన్నా ఇది 3 రెట్లు పొడవైనది. ఇది 11,500 అడుగులు, అంటే సుమారు 3,500 మీటర్ల పొడవు ఉంటుంది. అమెజాన్ రివర్ అట్లాంటిక్ ఓషన్ లోకి విడుదల చేసే వాటర్ ఫ్లో కంటే ఇది దాదాపు 25 టైమ్స్ ఎక్కువ నీటిని ఫాల్ చేస్తుంది. ఇది 5 మిలియన్ క్యూబిక్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని ప్రతి సెకండ్ కి ఫాల్ చేస్తుంది. అసలు సముద్రం లోపల ఈ వాటర్ ఫాల్ ఎలా ఏర్పడింది అని మీకు అనిపిస్తుంది కదా. ఈ డెన్మార్క్ స్ట్రైట్ వాటర్ ఫాల్ ఎలా ఏర్పడింది అంటే ఎర్త్ ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్న సీ వాటర్ లో ఎవాపరేషన్ వల్ల అక్కడ వాటర్ ఎప్పుడు వామ్ అండ్ సాల్టీగా ఉంటుంది. ఈ వాటర్ నార్త్ అట్లాంటిక్ వైపు అంటే గ్రీన్లాండ్ దిశగా ప్రయాణిస్తుంది. అక్కడి కోల్డ్ క్లైమేట్ వల్ల ఈ వామ్ సాల్టీ వాటర్ డెన్సిటీ పెరిగి హెవీగా మారుతుంది. అండ్ ఈ హెవీ వాటర్ గ్రీన్లాండ్ అండ్ ఐస్లాండ్ మధ్యలో ఉన్న డెన్మార్క్ స్ట్రైట్ అనే నారో ప్యాసేజ్ నుంచి వామ్ లైట్ వాటర్ తో కలుస్తుంది. ఈ రెండు నీటి పొరలు కలిసినప్పుడు ఆ చల్లని నీరు వామ్ వాటర్ కిందకి స్లైడ్ అవుతుంది. సముద్రం అడుగున 3,500 మీటర్ల ఎత్తు వరకు ఓవర్ఫ్లో అవుతుంది. ఇది మనం చూసే నయగ్రా వాటర్ ఫాల్స్ కంటే 1000 రెట్లు ఎక్కువ వాటర్ ని ఫ్లో చేస్తూ ఉంటుంది.
అంటే ఇది లిటరల్లీ ది లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఆన్ ఎర్త్. కానీ ఇది అండర్ సీ ఉండడం వల్ల మనకు కనిపించదు. ఈ డెన్మార్క్ స్ట్రైట్ ఓవర్ఫ్లో వాటర్ ఫాల్ అనేది AMOC అనే ఓషన్ కరెంట్ సిస్టంలో మెయిన్ ఇంజన్ లాంటిది. ఈ సర్క్యులేషన్ వల్లే భూమధ్య రేఖ దగ్గర ఉన్న వేడి నార్త్ అట్లాంటిక్ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. ఈ డెన్మార్క్ స్ట్రైట్ ఓవర్ఫ్లో వల్లనే మన భూ వాతావరణం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఈ ఓషన్ కరెంట్ సిస్టమ్ భూమధ్య రేఖ నుంచి వచ్చే హీట్ లో దాదాపు 25% యూరోప్ కు పంపిస్తుంది. అందుకే యూరోప్ లో క్లైమేట్ వామ్ గా ఉంటుంది, లేకపోతే అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ గా ఉంటుంది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు ఈ AMOC సిస్టమ్ వీక్ అవుతుంది. గ్రీన్ ల్యాండ్ గ్లేషియర్స్ కరిగి వాటి నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్ సముద్ర పొరల్లో చేరడంతో అది కోల్డ్ డెన్స్ వాటర్ మునిగే ప్రక్రియని స్లో చేస్తుంది. ఒకవేళ ఈ AMOC పూర్తిగా కొలాప్స్ అయితే యూరోప్ లో టెంపరేచర్ 4 డిగ్రీ సెల్సియస్ నుంచి -10 డిగ్రీ సెల్సియస్ కు పడిపోవచ్చు. US ఈస్ట్ కోస్టులో సీ లెవెల్ రైజ్ అవుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా వెదర్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే అది ఒక సెకండ్కి 86 ట్రిలియన్ ప్రాసెస్ ని చేయగలదు. అండ్ మన బ్రెయిన్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. మన బ్రెయిన్ ఇంత పవర్ఫుల్ అయినా అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మనం ఆలోచిస్తున్నా లేదా నిద్రపోతున్నా ఏ పని చేస్తున్నా కూడా మన బ్రెయిన్ 20 వాట్స్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే మన ఇంట్లో ఉండే చిన్న LED బల్బుకి సమానం. కానీ ఇదే బ్రెయిన్ 1 బిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ చేయగలదు. వాక్ రిడ్జ్ ఫ్రాంటైర్ అనే ప్రపంచంలోనే పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ 20 మెగావాట్స్ పవర్ ని వాడుకుంటుంది. అంటే మన బ్రెయిన్ కంటే 1 మిలియన్ రెట్లు ఎక్కువ. అందుకే మన బ్రెయిన్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంప్యూటర్ అని అంటారు. ఇక మన బ్రెయిన్ ఆర్కిటెక్చర్ లో ఉన్న సీక్రెట్స్ ఏంటంటే ఇది 88 బిలియన్ న్యూరాన్స్ తో తయారై ఉంటుంది. వీటి మధ్య ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. జనరల్ గా కంప్యూటర్స్ జీరోస్ అండ్ వన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటాయి. కానీ మన బ్రెయిన్ మాత్రం టైమింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్పైక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. బాన్ గుడ్లగువ్వలు తమ చెవులకు వచ్చే సౌండ్ టైమింగ్ డిఫరెన్స్ ద్వారానే ఆహారం ఎక్కడుందో కనుక్కుంటాయి. ఈ ఆలోచనతోనే NIST సైంటిస్టులు రేస్ లాజిక్ అనే కొత్త కంప్యూటర్ సర్క్యూట్ ని డెవలప్ చేశారు. ఇందులో సిగ్నల్స్ ఒకదానితో ఒకటి రేస్ చేసుకుంటాయి. ఎవరు ముందు ఫినిష్ లైన్ దాటితే అదే ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం మన హౌస్ నుంచి ఆఫీస్ కి బెస్ట్ రూట్ సెర్చ్ చేసినప్పుడు సాధారణంగా కంప్యూటర్ అన్ని రూట్స్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. కానీ రేస్ లాజిక్ సూపర్ కంప్యూటర్ అన్ని పాత్స్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని పంపిస్తుంది. ఏది ముందుగా చేరితే అదే ఫాస్టెస్ట్ రూట్ అని తెలుసుకుంటుంది. ఒకసారి విన్నర్ వచ్చాక మిగతా సిగ్నల్స్ ని ఆపేస్తుంది. దాంతో ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్స్, సోషల్ నెట్వర్క్ అనాలిటిక్స్ లాంటి వాటిల్లో సూపర్ గా పనిచేస్తుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే మన బ్రెయిన్ డిజైన్ ఎంత ఎఫిషియెంట్ గా స్మార్టో మనకి తెలుస్తుంది. న్యూరోమార్ఫిక్ కంప్యూటర్స్ అనే కొత్త జనరేషన్ మెషిన్స్ పైన సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇవి మన బ్రెయిన్ లాంటి ఆర్కిటెక్చర్ తో ఫాస్ట్ గా తక్కువ ఎనర్జీతో పనిచేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. మన చుట్టూ ఉన్న ఎయిర్, హ్యూమన్స్, ట్రీస్, యానిమల్స్, ప్లానెట్స్, సన్, మూన్ అండ్ సో ఆన్ ఇదంతా కలిపిన యూనివర్స్ లో ఒక టినీ ఆటం లాంటిది. అసలు మన యూనివర్స్ లో ఎక్కువ భాగం దేనితో తయారైందో మీకు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. యూనివర్స్ లో మన కళ్ళకి కనిపించే స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్, గ్యాస్, క్లౌడ్స్ ఇవన్నీ కలిపిన మొత్తం యూనివర్స్ ఎనర్జీలో కేవలం 4.9% మాత్రమే. ఈ 4.9% లో దాదాపు 98% అంతా హైడ్రోజన్ అండ్ హీలియమే ఆక్యుపై చేసి ఉంటుంది. హైడ్రోజన్ మన యూనివర్స్ లో సుమారు 73 to 75% ఉంటుంది అండ్ హీలియం 24 to 25% ఉంటుంది. మిగతా అన్ని హెవీ ఎలిమెంట్స్ లైక్ కార్బన్, ఆక్సిజన్, ఐరన్, గోల్డ్ అంతా కలిపిన కేవలం 2% మాత్రమే. ఇవి ఇంత ఎక్కువగా ఎలా ఉన్నాయంటే వాటి అసలు కథ బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ లో మొదలైంది. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే యూనివర్స్ చాలా హాట్ అండ్ డెన్సీగా ఉండేది. అప్పట్లో టెంపరేచర్ దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రో వోల్ట్స్ ఉండేది. ఆ సమయంలో న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ మధ్య ఇంట్రాక్షన్ రేట్ తగ్గిపోయి రేషియో దాదాపు 1/6 వద్ద ఫ్రీజ్ అయిపోయింది. కొద్దిసేపటికే న్యూట్రాన్స్ డికే అయ్యి 1/7 కి తగ్గాయి. అప్పుడు డియోట్రియం ఫామ్ అయింది. ఇది ఒక ప్రోటాన్ మరియు ఒక న్యూట్రాన్ కలిసిపోవడం వల్ల ఏర్పడుతుంది. కానీ మొదట్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల డియోట్రియం తయారవగానే ప్రోటాన్స్ దానిని బ్రేక్ చేసేవి. దాన్ని డియోట్రియం బాటిల్ నెక్ అంటారు. ఆ తర్వాత టెంపరేచర్ సుమారు 0.1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి పడిపోయినప్పుడు డియోట్రియం ఫైనల్లీ సర్వైవ్ అయ్యి వెంటనే ఇతర ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ తో కలిసి హీలియం 4 ని తయారు చేసింది. ఈ ప్రాసెస్ యూనివర్స్ ఏజ్ 3 నిమిషాలు ఉన్నప్పుడు పూర్తయింది. ఈ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ అన్ని న్యూట్రాన్స్ హీలియంతో ట్రాప్ అయ్యాయి. అందుకే 75% హైడ్రోజన్,
25% హీలియం రేషియో మిగిలింది. ఇప్పుడు మనకు తెలిసిన కార్బన్, ఆక్సిజన్, ఐరన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ మాత్రమే చాలా ఇయర్స్ తర్వాత స్టార్ లోపల పుట్టాయి. స్టార్స్ అంటే నిజంగానే ఎలిమెంట్స్ ఫ్యాక్టరీస్. ఒక స్టార్ తన లైఫ్ సైకిల్లో హైడ్రోజన్ని హీలియంగా మార్చి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సూపర్నోవా స్టేజ్కి రాగానే అది కార్బన్, ఆక్సిజన్, సిలికాన్, ఐరన్ 56 లాంటి హెవీ ఎలిమెంట్స్ తయారు చేస్తుంది. ఐరన్ కంటే హెవీ ఎలిమెంట్స్ లైక్ గోల్డ్ అండ్ యురేనియం మాత్రమే సూపర్నోవా ఎక్స్ప్లోజన్లో పుట్టాయి. ఇప్పుడు ఒకసారి రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. యూనివర్స్లో 98% హైడ్రోజన్ అండ్ హీలియం ఉన్న మన హ్యూమన్ బాడీలో ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ లాంటివి ఉంటాయి. అంటే మనం యూనివర్స్లో ఉన్న ఆ రేర్ 2% మ్యాటర్తోనే తయారయ్యాం. ఎర్త్ క్రస్ట్లో కూడా ఆక్సిజన్, సిలికాన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన ప్లానెట్, మన సరౌండింగ్స్ అన్ని యూనివర్స్లోని అతి రేర్ ఎలిమెంట్స్తోనే తయారయ్యాము. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే మనం చూసే ఈ స్టార్స్, ప్లానెట్స్ అండ్ మనలందరినీ కలిపి బయోనిక్ మ్యాటర్ అని పిలుస్తారు. ఇది మొత్తం యూనివర్స్లో కేవలం 4.9% మాత్రమే. మిగిలిన 95.1% మ్యాటర్ ఇప్పటికీ సైంటిస్టులకి కంప్లీట్గా మిస్టరీనే. అంటే మనమున్న ఈ ఎంటైర్ విజిబుల్ వరల్డ్, స్టార్స్, ప్లానెట్స్, హ్యూమన్స్ ఇవన్నీ యూనివర్స్లోని టీనీ ఫ్రాక్షన్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనం రోజు వాడి పడేసే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, ఫుడ్ కంటైనర్స్ ఇవన్నీ ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ తయారవుతుంది. 2025 నాటికి ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ 12,000 మిలియన్ టన్స్ దాకా పెరుగుతుందట. ఈ ప్లాస్టిక్ ఎర్త్లో డిజాల్వ్ అవడానికి నియర్లీ 1000 ఇయర్స్ టైం పడుతుంది. అంటే మనం ఇవాళ తాగి పడేసిన వాటర్ బాటిల్ మన 7th జనరేషన్ వచ్చినా కూడా అలాగే ఉండొచ్చు. ఈ బిగ్ ప్రాబ్లంకి సైంటిస్టులు ఒక క్రేజీ ఐడియాని కనిపెట్టారు. అదేంటంటే మన సైంటిస్టులు జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో ప్లాస్టిక్ ని తినే ఒక మైక్రో ఆర్గానిజం ని డెవలప్ చేశారు. జనరల్ గా ప్లాస్టిక్ కరగడానికి కెమికల్స్ లేదా హీట్ ట్రీట్మెంట్ వాడతారు. కానీ అవి కాస్ట్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ కావు. జనరల్ గా మనం రోజు వాడే వాటర్ బాటిల్స్ పాలీ ఎథనైల్ టెరెఫెథలైట్ తో తయారవుతుంది. 2016లో జపాన్ లోని సైంటిస్టులు ఇడియోనెల్లా సకాయిన్సిస్ అనే ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియాని కనుక్కున్నారు. ఈ బ్యాక్టీరియా ప్లాస్టిక్ ని తన ఎనర్జీ సోర్స్ గా మార్చుకుంటుంది. ఈ బ్యాక్టీరియా కొన్ని రకాల ఎంజైమ్స్ ని విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్స్ ప్లాస్టిక్ ని చిన్న చిన్న మాడ్యూల్స్ గా మారుస్తుంది. కానీ ఈ బ్యాక్టీరియా ప్లాస్టిక్ డిగ్రేడేషన్ ప్రాసెసింగ్ స్పీడ్ ఇండస్ట్రీ లెవెల్ కి సరిపోదు. అందుకే సైంటిస్టులు జెనెటిక్ ఇంజనీరింగ్ వాడి దాన్ని అప్డేట్ చేశారు. రీసెంట్ గా అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో నేచురల్ గా ప్లాస్టిక్ ని తినే ఆస్పెర్గిలియోసిస్ అనే ఫంగస్ ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఆస్పెర్గిలియోసిస్ అనే ఫంగీలు మన షాపింగ్ కవర్లలో వాడే LDPE, HDPE, PVC లాంటి ప్లాస్టిక్ ని డిగ్రేడ్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్లాస్టిక్ ను తింటూ క్లీనప్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఈ ఫంగీలు ప్లాస్టిక్ పొల్యూషన్ క్లీనప్ హీరోస్ గా కావచ్చు. ఈ మైక్రోబ్స్ మరియు వాటి ఎంజైమ్స్ వల్ల మనం కేవలం ప్లాస్టిక్ ని డిగ్రేడ్ చేయడమే కాదు, దానిని తిరిగి కొత్త వస్తువులుగా మార్చే బయో రీసైక్లింగ్ రెవల్యూషన్ వైపు అడుగేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.